స్తోత్రం 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 స్తోత్రం. యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మహిమతో నిండినటువంటి దేవా, మహిమాన్నతుడా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఓ సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వమును ఎరిగినటువంటి దేవా, ధవల వర్ణుడా, రక్తవర్ణుడా, అతి కాంక్షణీయుడా, ఓ సర్వలోకమును సృష్టించినటువంటి నా యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా నిలిచి ఉన్నటువంటి దేవా, నీకే స్తుతి అర్పణ చెల్లిస్తున్నాము దేవా. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి పరిశుద్ధుడా. ఈ దినము నాయన పరిశుద్ధుడా, నీవెంతగానో మమ్మల్ని ప్రేమించి నీ కృప చొప్పున మమ్మల్ని కాచి కాపాడి ప్రభువా, నీ యొక్క సేవలో వాడుకుంటున్న విధానమును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము దేవా. అయ్యా ప్రభువా, చిన్న మందగా తండ్రి కూడుకొని నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతూ తండ్రి, నీ యొక్క నామంను ప్రొక్లెయిమ్ చేయాలని ఆశపడుతూ తండ్రి ప్రభువా, ఈ యొక్క ఆత్మను ప్రభువా మాలో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. యేసు ప్రభువా, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ ప్రభువా, నీ యొక్క మహిమను ప్రభువా ప్రకటించుటకు తండ్రి ఇచ్చుతున్నటువంటి ఆ యొక్క అవకాశాలను బట్టి నీకే వందనాలు, లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, గత కాలమంతా నువ్వు కాచి కాపాడి ప్రభువా, ఇదిగో తండ్రి ఈ యొక్క లాస్ట్ మాసంలో ప్రభువా, చివరి మాసంలో నాయన పరిశుద్ధుడా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడవు తండ్రి, నీకే కృతజ్ఞతా స్తోత్రాలు తండ్రి. అయ్యా పరిశుద్ధుడా నాయన, ఇదిగో తండ్రి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ప్రభువా, నీవెంతగానో మేలులతో నింపి ఎంతగానో కృపలతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి విధానమును బట్టి నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అయ్యా పరిశుద్ధుడా, ఈ యొక్క లాస్ట్ వారంలో ప్రభువా, అయ్యా ప్రభువా నాయన మీరే మాతో ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ప్రభువా, కృతజ్ఞతతో కలిగి మా జీవితాలను మేము సమర్పించుకునే వారిగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, నీ యొక్క ప్రసన్నతను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, ఈ యొక్క కూడికను ప్రభువా మేము ప్రారంభిస్తుండగా తండ్రి, నీ యొక్క కృప చిత్తానుసారంగా మాకు సహాయం దయచేసి మీరే మా తోడుగా ఉండి మా నోటిని మీరే వాడుకొని ప్రభువా, ఈ యొక్క వాక్యం చేత ఎవరితో మాట్లాడవలసి ఉన్నదో ప్రభువా వారితో మాట్లాడి తండ్రి నీ నామాన్ని మహిమపరచుకోనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరము కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉంటుంది. నీ నామాన్ని మాత్రమే మహిమపరిచే రీతిగా మమ్మల్ని వాడుకోనమని యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కూడికను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగనే ఆన్లైన్లో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మరి దేవుని యొక్క పేరట మిమ్మల్ని అందరినీ మేము ప్రోత్సహిస్తున్నాము. ఈ యొక్క వీడియోని ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారందరికీ మేము ప్రేమపూర్వకంగా వారికి ఆహ్వానము ప్రభు పేరట తెలియచేస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మంచిదండి. మరి మనము ఈ యొక్క సంవత్సరంలో 24వ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో మనము చివరి దినాలలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి దేవుని యొక్క కృప మన పట్ల ఎంతగానో విస్తారమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క శాంతి సమాధానముతో ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ తన కృప చేత మనకు సహాయము చేస్తున్నటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలని, ఈ దినము కృతజ్ఞత కూడిక పెట్టాలని ఆశపడుతున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, జ్ఞాపకం చేసుకోనండి. ఎంతోమంది చనిపోతున్నప్పటికీ, ఎంతోమందికి అర్హత లేనప్పటికీ దేవుడు ఈ దినము మనకు అవకాశాన్ని ఇచ్చి దేవుడు మన ద్వారా ఆయన మహిమపరచబడాలని ఆయన ఆశపడుతూ తాను నిర్మించినటువంటి నరుణ్ణి, తాను సృజించినటువంటి నరుణ్ణి ఏ విధంగా జీవించాలో ఆయన తెలియజేస్తూ ఈ దినాన్ని మనకిచ్చాడు. ఈ దినానికి మనము ఆయనకు సాక్షులమై ఉండాలి. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క ఉపకారానికి, పనులకు మనము సాక్షులమై ఉండాలని ఈ దినము ఆ ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, మరి ఈరోజు వాక్య ధ్యానమును మనము ధ్యానం చేసుకున్నప్పుడు మరి దేవుడు తన ఎంతగానో అపారమితమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఈ సంవత్సరం అంతయు తన దయా కిరీటము చేత మనల్ని పోషిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ఎన్నో సమస్యల గుండా, ఎన్నో ఇబ్బందుల గుండా నడిపిస్తూ ఆయన మనకు ఒక మంచి మార్గాన్ని సిద్ధపాటు చేసి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, మరి మనం ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. మరి మనము పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే అనేక రీతులుగా కనిపిస్తూ ఉంటుంది.
చాలామంది మోషే గారు ఉన్నటువంటి కాలంలో వారు దేవునికి బలి అర్పణ చేసి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా కనిపిస్తూ ఉన్నారు. మరి అనేక మంది దేవుని యొక్క ప్రజెన్స్ని పొందుకుంటూ అనేక మంది వారి యొక్క పాపాల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారు ఉన్నారు. దేవుడు గొప్ప విజయాలను దయచేసి ఉన్నాడని భక్తుడైనటువంటి దావీదు గారు, రాజు అయినటువంటి దావీదు గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారిగా కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈ దినము దేవుడు మనకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి తన కృపలో బలపరుచుతున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో ఈ దినము మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినము అంశం వచ్చే వరకు దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? వై వి షుడ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. Why we should give thanks to the Lord? Because His presence with us. He forgave us. ఆయన యొక్క కృప చేత మనల్ని కాపాడి మనల్ని ఆయన యొక్క రక్షణలోకి నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఈ దినము మీ దగ్గర ఒక వాక్యాన్ని, ఒక వ్యక్తిని మీ ఎదుట ఉంచి నేను అతని గురించి, అతను తన జీవితంలో పొందుకున్నటువంటి వాటిని గురించి, దేవునికి ఏ విధంగా కృతజ్ఞతాస్తునిగా ఏ విధంగా ఉన్నాడో మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి దేవుని సంగమా, దేవుని వాక్యము మనకు సూటిగా మాట్లాడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడైతే గాయకొంటామో దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుందని సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలుల ప్రజలు దేవుని యొక్క మాటను, ఎప్పుడైతే దేవుడు మోషే గారిని వాడుకొని ఆ యొక్క ఇశ్రాయేలుల ప్రజలను హెచ్చరించి ఉన్నాడో, ఆ దినము వారు మొరపెట్టినటువంటి మొరను విన్నాడో, అప్పుడు వారు బానిసత్వంలో నుంచి ప్రామిస్ ల్యాండ్లోకి నడిపించబడ్డారు. కేవలం వారు దేవుని యొక్క మాట వినడం ద్వారానే. కోర్స్ అందులో ఆ యొక్క విల్డర్నెస్లో, ఆ యొక్క ప్రయాణంలో చాలామంది చనిపోయినటువంటి వారు ఉన్నారు. దానికి సూచన ఏంటిదంటే దేవుని యొక్క మాటకు వినలేదనుకో, దేవుని యొక్క మాటకు ఒబే చేయకపోయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి మన యొక్క ప్రసంగంలోకి వచ్చినప్పుడు, మనం మరి యొక్క మెసేజ్లో మనం గమనించినప్పుడు, అసలు మనం దేవునికి ఎందుకు థ్యాంక్స్ గివింగ్ చేయాలి? మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతలమై ఉండాలి? ఎందుకనంటే మనల్ని ఆయన కాపాడుతున్నాడు, ఆయన్ని పోషిస్తూ ఉన్నాడు, మనకు ఎన్నో సంగతులను నేర్పిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యముగా దేవుడు తన యొక్క కుమారాన్ని మనకు బలిగా అర్పించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు తన యొక్క కుమారుని మనకు బలిగా అర్పించాడు. దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సరే రండి, మరి దేవుని యొక్క గ్రంథములో నుంచి, పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తన 145 అధ్యాయం 145 అధ్యాయం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నూట 145 అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ మహా దయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గాయము చేసెదరు. యెహోవా దాక్షణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినప్పుడు భక్తుడైనటువంటి దావీదు గారు తన రాజ్యాన్ని వెంట పెట్టుకొని యాత్ర సమయంలో, అంటే వారి రాజ్యం ఎదుట దేవుని మహిమపరుస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ, దేవుడు తన జీవితంలో చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ
దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. మరి మొదటి వచనంలో మనం చూసినప్పుడు, రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను. ఈ అధ్యాయంలో చూసినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతున్నాడు. మరి రాజు అయినటువంటి దావీదు గారు, భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, అంటే ఆయన చూపుతున్నటువంటి అపారమైనటువంటి ప్రేమను అతను అనుభవించి ఉన్నాడు కాబట్టి, దేవుని చేత ఎన్నో క్రియలను పొందుకొని ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క కృపను చాలా అపరిమితంగా పొందుకున్నటువంటి వ్యక్తిగా దావీదు కనిపిస్తూ ఉంటాడు. మనం చూసినప్పుడు దేవుడు తనను ఉన్నటువంటి స్థితిలో నుంచి, తక్కువగా ఉన్నటువంటి హీన స్థితిలో నుంచి దేవుడు తనను రాజుగా ఉన్నటువంటి స్థితిలోనికి నడిపించినటువంటి క్రమాన్ని మనము చూస్తూ ఉంటాము. ఒక గొర్రెలు కార్చుకునేటువంటి వ్యక్తికి దేవుని యొక్క రాజ్యాన్ని అప్పచెప్తే, దేవుని యొక్క పిల్లల మీద అధికారాన్ని అప్పచెప్తే ఏ విధంగా ఉంటాడో ఈ యొక్క దావీదు భక్తుని చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక గొర్రెలు కార్చుకునేటువంటి వ్యక్తి అర్హత లేనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క మాటకు ఒబీడియన్స్ చేసి, దేవుని యొక్క ఆజ్ఞలను తప్పక పాటిస్తూ, దేవుని ఎదుట యథార్థవంతంగా ఉన్నటువంటి వ్యక్తిగా భక్తుడైనటువంటి దావీదు గారు కనిపిస్తూ ఉంటారు. మరి దేవుడు సౌలు గారిని అభిషేకించినప్పటికీ, సౌలు గారి మీద అనాయింటింగ్ ఉన్నప్పటికీ, అతను చంపడానికి వచ్చినప్పటికీ దేవుని యొక్క మాటకు లోబడి ఇతను దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తిగా అని గ్రహించి, తనకు ఏ హానియో చేయక, ఒక వెంట్రుకనైనాను ముట్టక తను ఆ యొక్క ప్రదేశం నుంచి పారిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క క్రియలు ఆయన యొక్క జీవితంలో ఏ విధంగా జరిగాయో. మరణం నుంచి తప్పించబడ్డాడు, అనేక మంది మధ్యలో నుంచి వెలివేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి ఒక గొర్రెల కాపరి తన యొక్క గొర్రెల దగ్గర కాచుకునేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఇన్ని పరీక్షలు చేసి, ఇన్ని క్రియలు అతని జీవితంలో చేసి ఒక గొప్ప రాజుగా నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి, యెహోవా నీవు దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడవు, నీవు కృపాతిశయములు కలిగినటువంటి దేవుడవు, మహోన్నతుడవు, ఘనుడవు అని చెప్పేసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, మరి భక్తుడైనటువంటి దావీదు గారి యొక్క జీవితంలో పొందుకున్నటువంటి ఆ యొక్క మేలులన్నిటిని బట్టి దేవుని ఒక ఉపకారిగా చూస్తున్నాడు. దేవుడు నాకు ఉపకారం చేస్తున్నటువంటి వ్యక్తి, దేవుడే నాతో ఉన్నటువంటి వ్యక్తి, దేవుడే నాకు సహాయం చేస్తున్నాడని గ్రహించి అతను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆశపడుతున్నాడు. ఆ కింది వచనంలో మనం చూసుకున్నట్లయితే, 9వ వచనంలో 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించుదురు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటిదనంటే, దేవునికంట కృతజ్ఞతాస్తుతులు అతను కాదు, అతనిలో ఉన్నటువంటి ఆత్మ కాదు, అతను పొందుకున్నటువంటి ఆ యొక్క ఆశలు కాదు, ఆయన పొందుకున్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యము కాదంట దేవుని స్తుతించేది. ఆయన జీవితంలో దేవుడు ఏదైతే కార్యాలు చేశాడో, ఏదైతే గొప్ప ఘనమైన కార్యాలు చేశాడో, ఆ మేలైనటువంటి కార్యాలు చేశాడో, ఆ కార్యములంట దేవాతి దేవుని ఘనపరుస్తూ ఉన్నాయంట, దేవాతి దేవుని మహిమపరుస్తూ ఉన్నాయంట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని సంగమా, మరి భక్తుడైనటువంటి ఈ యొక్క దావీదు గారి జీవితంలో దేవుడు గొప్పగా మేలు చేసిన దానిని బట్టి అతనిని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియలు దేవుని చేత పొందుకొనబడి ఉన్నాడు. ఆ ఒక దీన స్థితిలో నుంచి ఒక మంచి స్థితిలోనికి నడిపించబడినటువంటి దానిని బట్టి ఆ యొక్క క్రియలు, అతను మరణంలో నుంచి తప్పించబడ్డాడు, అతను నీటి బుడగలో నుంచి తప్పించబడ్డాడు, అతను శ్రమలలో నుంచి తప్పించబడ్డాడు, అతను పాపము చేసినప్పటికీ దేవుడు తనను బయటికి తప్పించి ఉన్నాడు, బయటికి తనను తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆ కార్యములంట, ఆ క్రియలు
దేవుడు ఏదైతే మేలులు చేశాడో, ఏదైతే ఉపకారం చేశాడో ఆ ఉపకార క్రియలు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, మనము భక్తుడైనటువంటి దావీదు జీవితాన్ని చూసుకున్నప్పుడు తను ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుని మహిమపరచడానికి వచ్చి ఉన్నాడు. మరి ఈరోజు నీవు నేను ఏ విధంగా దేవుని మహిమపరుస్తూ ఉన్నాం? నిజంగా దేవుడు చేసినటువంటి ఆ ఉపకార్యములు మన జీవితంలో ఉన్నాయా? అవి ఉంటే దేవుని మహిమపరుస్తున్నాయా? దాని ద్వారా ఇతరులకు సాక్ష్యం చెప్తున్నావా? దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావా? ఈ దినము భక్తుడైనటువంటి ఈ యొక్క దావీదు గారు తన జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క మాటలను, ఆ యొక్క క్రియలను మనకు తెలియజేస్తూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను మనకు చూపిస్తున్నటువంటి క్రమము, క్రియలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. గమనించండి, దేవుని యొక్క క్రియలను మనలో ఉన్నప్పుడు మనము దానిని ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, దానిని మనం ఏ విధంగా సాక్ష్యముగా పంచుకుంటున్నాము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు దేవుడు చేసినటువంటి క్రియలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. మరి భక్తుడైనటువంటి దావీదు గారు రాజు అయినప్పటికీ దేవుని నామాన్ని మహిమపరుస్తూనే, కంటిన్యూగా దేవుని నామాన్ని మహిమపరుస్తూనే, ఘనపరుస్తూనే ముందుకు వెళ్ళినటువంటి క్రమము చూస్తున్నాం. ఈ దినము దేవుడు మన జీవితంలో నిజంగా కార్యాలు చేస్తుంటే ఆ కార్యాలే దేవుని నామాన్ని మహిమపరుస్తాయి, ఆ ఉపకార్యములే దేవుని నామాన్ని మహిమపరుస్తాయి అని తెలియజేస్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి మొదటిగా మనం చూసినప్పుడు మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు కాబట్టి, ఆయన మన జీవితంలో మేలైన కార్యాలు చేసి ఉన్నాడు కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి రెండవదిగా మనం చూసినప్పుడు మనం ఎందుకు దేవుణ్ణి మహిమపరచాలి, మనము దేవుణ్ణి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. 13 నుంచి చదువుకుందాం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిర్నిరీక్షణ కలిగి ఉండునని నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించక ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక ఆ ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడని సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పేతురు గారు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి పేతురు గారు, మరి మొదటి వ్యక్తిగా మనము భక్తుడైనటువంటి దావీదు గారిని చూసాము. మరి రెండవదిగా దేవుని చేత మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి చేత మొట్టమొదటిగా ఎన్నుకొనబడినటువంటి వ్యక్తిగా మనము పేతురు గారిని చూస్తూ ఉంటాం. ఒక మూల అపోస్తులునిగా మనం చూస్తూ ఉంటాం. మూల ఆదిమ సంఘములో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తిగా మనము పేతురు గారిని చూస్తాం. మరి పేతురు గారి యొక్క జీవిత బ్యాక్గ్రౌండ్లో మనం చూసినప్పుడు అంటరాని వానిగా ఉన్నాడు. అంటరాని తనములో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ యొక్క అధికారుల దగ్గర పనిచేస్తూ వారు పట్టినటువంటి చేపలను తీసుకొని వారి యొక్క మార్కెట్లో అమ్ముతూ ఆ యొక్క ప్రదేశాలలో వారి యొక్క ధనాన్ని సమకూర్చుకుంటూ వారి యొక్క ఉపాధి చేసుకుంటూ ఒక లేబర్ వర్క్గా చేస్తున్నటువంటి క్రియలు పేతురు గారి జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. తాను ఏమి తోచక ఆ యొక్క గలిలయ తీరాన ఒల వేయిచుండగా ఏమి దొరకక రాత్రంతయు శ్రమ పడినప్పటికీ ఒకటి నుండి దొరకనప్పుడు యేసు ప్రభు వారు అక్కడ పిలుచుకున్నటువంటి ఆ యొక్క పేతురును ఈ దినము దేవుడు ఉన్నత స్థానంలో ఉంచినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఎందుకు ఆ వ్యక్తిని అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకొని వచ్చాడంటే దేవుడు తన యొక్క గొప్ప కార్యాలు ప్రజలందరికీ సువార్తగా ప్రకటించబడాలని, దేవుని యొక్క నామాన్ని ప్రకటించబడాలని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని భక్తుడైనటువంటి దావీదు గారు ఏ విధంగా ప్రకటించి ఉన్నాడో అదే రీతిగా ఈ యొక్క పేతురు గారు కూడా అదే రీతిగా దేవుని నామాన్ని మహిమపరచాలని ఆశపడుతూ యేసు ప్రభు వారు తన యొక్క పరిచర్యకు ఒక నిష్కలంపమైనటువంటి ఒక వ్యక్తిని
ఎన్నుకొని ఉన్నాడంటే అది పేతురు గారిని అని మనం చూస్తూ ఉంటాం. మరి పేతురు గారు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నది ఏంటిదనంటే, పేతురు గారు ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఏంటిదనంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరందును పరిశుద్ధులై ఉండురని ఆ మోషే గారికి తెలియజేసినటువంటి దేవుడు, ఉన్నవాడు అనువాడైనటువంటి మన దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను మరలా ఇతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక చేపలు పట్టుకునేటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అతని జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి, అతనిని దేవుడు పరిశుద్ధపరిచినటువంటి విధానాన్ని బట్టి, క్రీస్తు యేసు తనను మోల్డ్ చేసినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మరి ఏ విధంగా పేతురు గారిని నడిపించాడు యేసు ప్రభు వారు, పేతురుని ఏ విధంగా శ్రమల గుండా నడిపించాడో, ఎన్ని అనుభవాలు తెచ్చి ఉంచాడో ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాల్సినగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ యొక్క పవిత్రతను, ఆ యొక్క పరిశుద్ధతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆశపడుతున్నాం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వము అజ్ఞాన దశలో మీరుండిన ఆశలను అనుసరించక ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడని ఇక్కడ పిలుపును బట్టి చెప్తా ఉన్నాడు. దేవుడు తనను పిలుచుకున్నటువంటి ఆ యొక్క పిలుపును బట్టి తెలియజేస్తా ఉన్నాడు. నా దేవుడు పరిశుద్ధ దేవుడు కనుక నేనును పరిశుద్ధంగా ఉండాలని, మన యొక్క ప్రవర్తన మనం పరిశుద్ధంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి పేతురు గారి యొక్క జీవితంలో తాను ఎంతో బానిసగా ఉన్నటువంటి జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎంతో మలినమైనటువంటి జీవితంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క పరిశుద్ధతను దేవుడు ఏ విధంగా అతనికి అనుగ్రహించాడో అదే పరిశుద్ధతను మనము అజ్ఞానుల వలె కాక, మునుపటికి మనం ప్రవర్తిస్తున్నటువంటి విధి విధానాలను గాక, ఇప్పుడు దేవుని చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము కాబట్టి మనము దేవుని యొక్క పరిశుద్ధతను మనము అందరికీ ప్రకటించాలని ఆశపడుతూ ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మన యొక్క ప్రవర్తన అంతయు, మనం చేసేటువంటి పనులన్నీ, మనము చూసేటువంటి ప్రతి దానిని మనము పరిశుద్ధముగా చూడాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతను మనము రిప్రజెంట్ చేయాలని ఇక్కడ భక్తుడైనటువంటి పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని సంగమ, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన అనగా మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క బహిరంగ పురుషుడు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యమును బట్టి ఏంటండి, ఈ యొక్క బహిరంగ పురుషుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యమును బట్టి మనము పరిశుద్ధతను మెయింటైన్ చేస్తూ మనం పరిశుద్ధతలో ముందుకు నడవాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధ దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి మన దేవుడు పరిశుద్ధులుగా ఉంచి ఉన్నాడు, మనల్ని ఎందుకు పరిశుద్ధులుగా తయారు చేసి ఉన్నాడు, ఏ విధంగా తయారు చేస్తున్నాడు అని అంటే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి యోహాను గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రముగా చేయును. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని పవిత్రులుగా చేసి ఉన్నాడు. చూడండి, మనము మొదటిగా వెళ్ళినప్పుడు ఆ యొక్క ఏదెను తోటలో పాపం చేసి దేవుని యొక్క గ్లోరీని ఆదాము హవ్వ కోల్పోయి ఉన్నప్పుడు ఆ యొక్క గ్లోరీని దేవుడు, ఆ పరిశుద్ధతను వారికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అప్పటి నుంచి ఆశపడుతున్నాడు. కానీ దేవుని యొక్క కృపను వారు జ్ఞాపకం చేసుకోక, దేవుని యొక్క మహిమను వారు జ్ఞాపకం చేసుకోక, వారు పాపంలో జీవిస్తూ, పాపంలో బ్రతుకుతూ, పాపంలోనే కూలిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అందుకని దేవుడు తన యొక్క ప్రజలను ఎన్నుకున్నాడు, అందుకనే దేవుడు తన యొక్క రాజులను ఎన్నుకున్నాడు, అందుకనే దేవుడు ఈ యొక్క పేతురు గారిని ఎన్నుకున్నాడు. అదే క్రమంలో యేసుక్రీస్తు అనే యొక్క తన కుమారుని, అద్వితీయ కుమారుని ద్వారా మన యొక్క పాపాలను కడిగి, మన యొక్క పాపాలను ఆయన యొక్క రక్తంతో కడిగి, ఆ దినము దేవుని దగ్గర నుంచి మనము వేరైపోయిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని తన కుమారుని పంపి, కుమారుని ద్వారా మనల్ని ఏకముగా చేసినటువంటి దేవుడు మహనీయుడు. హల్లెలూయా.
గొప్ప దేవునిగా మనం చూస్తూ ఉంటాం. గొప్ప దేవునిగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాం. ఎందుకనంటే ఆయన మహోన్నతుడు, మహాగణుడు కాబట్టి. మరి ఈ యొక్క రక్తము ద్వారా మనమంట దేవుడు మనకు ఈ యొక్క భూలోకంలో కార్చినటువంటి ఈ యొక్క రక్తము ద్వారా, కుమారుని యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్క పాపము కడగబడింది, ప్రతి ఒక్క జీవి పరిశుద్ధపరచబడింది, ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధపరచబడింది. అది కేవలము యేసుక్రీస్తు యొక్క రక్తము ఇక్కడ ప్రవహించడం ద్వారా మాత్రమే, ఇక్కడ ప్రోక్షింపబడడం ద్వారా మాత్రమే మనం పరిశుద్ధులంగా చేర్చబడి ఉన్నాము. ఆ పరిశుద్ధులముగా చేర్చబడి ఉన్నామనంటే దేవుణ్ణి మనము అబ్బా తండ్రి అని పిలిచే ఒక పిలుపుకు మనము అర్హులమై ఉన్నామని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుడు తన యొక్క కుమారుని పంపి ఆ యొక్క రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు. మరి ఇక్కడ చూసినప్పుడు అన్యోన్నత సహవాసం అంటే మీకు తెలిసినటువంటి సహవాసము. దేవుడు ఒక భార్యకి, ఒక భర్తకి, దేవుడు ఒక స్నేహితునికి, ఇంకొక స్నేహితునికి, దేవుడు ఒక కుమారునికి, ఒక తండ్రికి ఉన్నటువంటి సంబంధము అది ఎప్పటికీ తెంచని సంబంధము, తెగిపోయినటువంటి సంబంధం. ఆ సంబంధాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు ఆదాము అవ్వ వారు పాపం చేసి ఉన్నారో అప్పటి నుంచి దేవునికి అతనికి ఎడబాటు కలిగి ఉన్నది. కానీ ఈ దినము క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆ యొక్క ఎడబాటు తగ్గించబడి ఉంది. ఆ యొక్క ఎడబాటు తగ్గించబడి ఉండడం బట్టి మనము అబ్బా తండ్రి అని ఆయనకు మొరపెడతా ఉన్నాము. అబ్బా తండ్రి అని ఆయనకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. అబ్బా తండ్రి అని ఆయనను పిలిచే ఒక పిలుపు మనకు అనుగ్రహించబడింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందును బట్టి అనంటే కేవలము ఆయన యొక్క రక్తము భూమి మీద కార్చడం ద్వారా మాత్రం, కేవలం ఆయన యొక్క రక్తం ద్వారానే మనం పరిశుద్ధముగా మార్చబడి ఉన్నాము. అందును బట్టి మనము ఈ దినము ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. మరి పేతురు భక్తుని ఏ విధంగా తను ఎన్నుకున్నాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు గారిని ఏ విధంగా ఎన్నుకున్నాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు దేవుని యొక్క మేలులు పొందుకొని, దేవుని యొక్క కృపను పొందుకొని, వారి పరిశుద్ధులుగా మార్చబడి, వారు గొప్ప రాజులుగా మార్చబడిన దానిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరి ఈ దినము నీవు నేను ఏ విధంగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం? దేవునికి నిజంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? లేకపోతే దేవునికి పైకి వేషధారణతో కనిపిస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాంలే, దేవుని నామాన్ని ఘనపరుద్దాంలే అని అనుకుంటున్నాము? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యేసు రక్తము ఈ దినము మనతో ఉన్నది. ఆ యొక్క రక్తము ద్వారా మనం పరిశుద్ధముగా మార్చబడి ఉన్నాం. జ్ఞాపకం చేసుకోవాలి. మరి త్వరగా మనం మూడవ దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం ఎందుకు స్తుతులు చెల్లించాలంటే, మొదటిగా ఆయన యొక్క క్రియలు మన జీవితంలో చేసి ఉన్నాడు కాబట్టి, ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు కాబట్టి దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన రక్తము చేత పవిత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి, ఆయన రక్తము చేత మన యొక్క పాపాలన్నిటిని కడిగివేస్తున్నాడు. మనకు ఒక రక్షణను దయచేసి ఉన్నాడు, మనకు ఒక ప్రొటెక్షన్ దయచేసి ఉన్నాడు. కాబట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి మూడవదిగా మనం చూసినప్పుడు, మరి దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనంటే, దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మనను అంత్యకాల దినాలలో మనల్ని ఒక గొప్పగా నడిపిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. రండి, ఈ యొక్క మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. త్వరగా దీన్ని కంప్లీట్ చేసుకొని మనము ముందుకు వెళ్దాము. ప్రకటన గ్రంథము, యోహాను గారు వ్రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండనతో వారిని ఏలును. వారు కుమ్మని వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనిని వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలివే గనుక వినుగాక.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క సంఘాలకు దేవుడు పద్మాసు ద్వీపములో భక్తుడైనటువంటి యోహాను గారికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఒక దర్శనాన్ని ఆ పద్మాసు ద్వీపములో తీసుకొని వెళ్ళి, మరి అక్కడ తుయాతైరో ప్రాంతాన్ని బట్టి అనేక సంఘాలను బట్టి దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు. కానీ ఈ యొక్క తుయాతైరోను బట్టి ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే తాను ఇచ్చినటువంటి వారు కలిగి ఉన్నటువంటి దానిని గట్టిగా పట్టుకొని ఉంటారో, ఎప్పుడైతే క్రీస్తు వచ్చే వరకు, తన యొక్క రెండవ రాకడ వచ్చే వరకు ఎవరైతే గట్టిగా పట్టుకొని ఉంటారో వారికి దేవుడి యొక్క ఆజ్ఞను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, యోహాను గారు మరి తన యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఆయన పద్మాసు ద్వీపంలో ఉండి ఆ దేవుని యొక్క రాకడను, దేవుని యొక్క రెండవ రాకడను, అంత్యకాల దినాలలో జరగబోయేటువంటి సంగతులను, మరి పరలోకమందు జరగబోతున్నటువంటి సంగతులను జ్ఞాపకం చేస్తూ ఆయనకు ఇచ్చినటువంటి రెవల్యూషన్, ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. దేవుడు తన యొక్క సంఘాలను బట్టి 7 సంఘాలను బట్టి జ్ఞాపకము చేస్తూ ఆయా 7 సంఘాలకు ఒక్కొక్క దూతను పంపుతూ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదనంటే, మొదటి వచనంలో మనం చూసినప్పుడు 18వ వచనంలో చూసినప్పుడు, తుయాతైరలో ఉన్న సంఘము దూతకు ఇలాగు రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజి పోలినటువంటి పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడమటి క్రియలు మరి ఎక్కువైనవి ఎరుగుదును. ఆయనను మీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తి అని చెప్పుకొనుచున్న యెజబేలు అను స్త్రీ నీ వండుచున్నావని జారత్వము చేయుటకు విగ్రహములను బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకని బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన యొక్క జారత్వము విడిచిపెట్టక మారు మనసు పొందనుల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచారింపు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందుతేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియాలను హృదయాలను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరియు మీలో ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క తుయాతైర సంఘంలోనంట దేవుని యొక్క ప్రసన్నతను కాక దేవుని యొక్క పిల్లలైనటువంటి వారందరికీ ఒక స్త్రీ అంట తనకు తాను ప్రవక్తగా ఎంచుకొని, తనకు తాను ఒక గొప్ప వ్యక్తిగా ఎంచుకొని దేవుని యొద్ద ఉన్నటువంటి పిల్లలందరికీ, దేవుని సంఘంగా ఏర్పడినటువంటి వారందరికీ ఆమె జ్ఞాపకం చేస్తున్నటువంటిది ఏంటంటే, మనము దేవుని యొక్క మాటలు వింటున్నాములే, మనం దేవుని యొక్క క్రియలు చేస్తున్నాములే, మనం మంచి క్రియలు చేస్తున్నామని ఆమె వారిని వ్యభిచారంలోకి నడిపిస్తూ ఉంది, విగ్రహంలోకి నడిపిస్తూ ఉంది. వారిని దేవుని యొక్క మార్గంలో నుంచి వారిని పూర్తిగా మాయము చేస్తూ ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆమెకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటిదంటే, ఆమెకు సూటిగా జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటిదనంటే, ఇదిగో నీవు చేస్తున్నటువంటి ఈ క్రియలన్నిటిని బట్టి నీ యొక్క సంతానము నిశ్చయంగా చనిపోతుంది. నీ యొక్క సంతానము నిశ్చయంగా చనిపోతుంది. నీవు శ్రమల పాలవుతావు. నీవు ఈ యొక్క భూమి మీద నువ్వు శపించబడతావు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఎవరైతే ఈ యొక్క ప్రవక్తి వెంబడి తిరిగి, ఈ యొక్క ప్రవక్తి వెంబడి ఉండి దేవునికి దూరంగా ఉంటారో, దేవుని యొక్క మార్గాల నుంచి తొలగిపోయి ఉంటారో, వారందరంట దేవుని యొక్క ఉగ్రతకు వారి క్రియల చొప్పున ఈ యొక్క అంత్యకాల దినాలలో వారి క్రియల చొప్పున వారు తీర్చబడతారు. వారి క్రియల చొప్పున వారు ఫలము పొందుతారని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 24వ వచనం, అయితే తుయాతైరలో కడమటి వారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుదనేమనగా, మీ పైని మరి ఏ భారమును పెట్టను,
నేను వచ్చు వరకు మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ సంగతులలో ఉన్నప్పుడు, ఈ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, ఈ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక అబద్ధ ప్రవక్తగా వచ్చినటువంటి తన ఎదుట దేవుని యొక్క ప్రజలు ఏ విధంగా జీవించాలనంటే, వారి ముందు క్రీస్తు యేసు రక్షకునిగా అంగీకరించినటువంటి విధానాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని, ఆ యొక్క నిరీక్షణను వారు గట్టిగా పట్టుకోవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్వయముగా దేవుడే దర్శనం ఇచ్చేసి, దేవుడే తనను పద్మాసు దీపంలోకి తీసుకెళ్ళి ఒక వ్యక్తి ద్వారా, ఒక ఆత్మ ద్వారా దేవుడు ఈ యొక్క సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో నువ్వు నడవవలసినటువంటి త్రోవ ఏ విధంగా ఉన్నదంటే, అది ముళ్ళతో కూడినటువంటిదిగా కనిపిస్తూ ఉంది. ఇక లోకంలో మలినముతో ఉన్నటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉంది. అందులో నువ్వు ఏ విధంగా వెళ్తున్నావు, నీకు లోకము అంటుకొని ఉన్నప్పటికీ, లోకంలో నువ్వు జీవిస్తున్నప్పటికీ, లోకంలో నువ్వు పడిపోతున్నప్పటికీ, నువ్వు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క నిరీక్షణను నువ్వు పట్టుకొని ఉన్నావా, గట్టిగా నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావా, నువ్వు బిలీవ్ చేస్తున్నావా అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, మరి అబ్రహాము దగ్గర నుంచి వచ్చినటువంటి విశ్వాసాన్ని, అదే విశ్వాసాన్ని దేవుడు అబ్రహాము చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకం చేసుకోనక తనకు ఒక విశ్వాసం ఉందని, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని ఎదుట ఆయన నమ్మకంగా క్రియలు చేసిన దానిని బట్టి ఆయన విశ్వాసంగా ఎంచాడు. ఆ యొక్క విశ్వాసములో నుంచి వచ్చినటువంటి సంతానం వాగ్దాన పుత్రునిగా యేసు ప్రభు గారు మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకే ఆయననే మనకు మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. ఆయన నమ్మిన వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, మరి యేసుక్రీస్తు వైపు నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క రాజ్యం ఉంటుందని, వారి వారి యొక్క క్రియల చొప్పున వారికి ఫలము ఉంటుందని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈ దినము మనం ఎందుకు దేవుడు ఈ యొక్క మార్గాన్ని మనకు తెలియజేస్తున్నాడో తెలియదు, కానీ మనము గమనించవచ్చు ఆ లోకంలో జరుగుతున్నటువంటి చాలా ఆశ్చర్య కార్యములు మనకు కనిపిస్తూ ఉంటాయి. బైబిల్లో ఉన్నట్టుగా ఆ సహారా ఎడారిలో ఫ్లడ్ రావడం, మరి ఇజ్రాయేల్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అల్లర్లు, మరి వాతావరణము దేవుని యొక్క అనుకూలతను, దేవుని యొక్క రాకడను సూచించడం మనము చూస్తూ ఉన్నాం. దేవుని సంగమా, మనమును ఇప్పటికీ ఈ లోకంలో ఉంటున్నాం, కానీ లోకవాసులం కాదు. మనం పరదేశులముగా ఉన్నాము కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వారిని అనుసరించక కేవలం యేసుక్రీస్తుని, ఆయనే మార్గమును, సత్యమును కాబట్టి, జీవమును కాబట్టి ఆయనను మాత్రమే అనుసరించిన వారు నిత్య లోకానికి వారసులుగా ఉంటారని దినం జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుడు తన కృప చొప్పున మనకి దినము జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటిదనంటే, ఈ యొక్క అంత్య దినాలలో నీ యొక్క విశ్వాసము, నువ్వేదైతే విశ్వాసాన్ని బట్టి నువ్వు నమ్మి ఉన్నావో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ఆ విశ్వాసమును బట్టి నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. నువ్వు నీతిమంతునిగా ఉన్నప్పుడు నీకు ఒక నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణే ప్రభు అయినటువంటి యేసు ప్రభు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. అంత్యదినాల సమయంలో, అంత్యకాల సమయాలలో మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నాము. ప్రతిదానికి అవేర్నెస్ అయి ఉండాలి, ప్రతిదానికి అవేర్ అయి ఉండాలి, ప్రతి ఒక్క దానికి సిద్ధపాటు అయి ఉండాలి. ఈ దుర్దినాలలో మనము దేవుని ఎదుట మనం యథార్థవంతంగా ఉండాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మనం ఆయన మార్గంలో నడవాలి. అంత్యకాల దినాల్లో ఆయన నడిపిస్తున్నటువంటి ఒక మార్గంలో నడవాలి. ఆ మార్గంలో నడిచినప్పుడు మాత్రమే దేవుని ఎదుట మనం యథార్థవంతంగా ఉంటామని దినం జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని సంఘం, మరి దేవుని యొక్క క్రియలు ఏ విధంగా ఉంటే మనం గమనించలేము. ఎంతోమంది పాపం చేసి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక చనిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కానీ ఈ దినము నీవు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క మార్గాలలో, ఆయన యొక్క చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నడిపిస్తున్నటువంటి శ్రమల గుండా మనము ఏ విధంగా మనకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామాన్ని మహిమపరిచే రీతిగా మనం ఆయన నామాన్ని ఘనపరిచే రీతిగా మనము ఆయన నామాన్ని ప్రకటించే వారమే ఉండాలని దినం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సంగమా, గమనించండి. ఈ యొక్క అంత్య దినాలలో మరీ జ్ఞాపకం చేసుకోనండి. అంత్య దినాలలో దేవుని నామాన్ని మహిమపరచాలంటే, దేవుని నామాన్ని ఉచ్చరించాలంటే చాలా తటస్థితమైనటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఉన్నవాడు అనువాడు. ఆయనతోనే ప్రారంభమైంది, ఆయనతోటే తుది అంతము కూడా జరిగించబడుతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క నామాన్ని మేము మహిమపరిచే రీతిగా ఏ విధంగా అయితే మరి భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని క్రియలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు.
మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి పవిత్రతను బట్టి పేతురు గారు ఏ విధంగా దేవుని నామాన్ని మహిమపరిచాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే రీతిగా మరి ముఖ్యంగా మనల్ని దేవుడు అంత్యకాల దినాలలో ఒక గొప్పగా నడిపిస్తూ ఉన్నాడు. అంత్య దినాలలో మనల్ని దేవుడు ఒక ప్రణాళికలో నడిపిస్తున్నాడు. కాబట్టి మనము మొదటి కలిగినటువంటి విశ్వాసము గట్టిగా పట్టుకొని దేవుని యొక్క రాకడ వరకు మనము స్ట్రాంగ్గా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మరి ఈ యొక్క మార్గాలన్నిటిలో దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి, తన ఆయుష్య చేత మనల్ని నింపుతున్నాడు కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. నిజంగా ప్రియ దేవుని సంగమా, ఈ దినము నీవు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో లేవో మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క క్రియలు మన జీవితంలో ఉన్నప్పటికీ మనము ఆయన యొక్క ఉన్నత స్థాయిని మనం జ్ఞాపకం చేసుకోలేక మనలో మనము కావలసినట్టుగా మనము లోకానుసారంగా ఉన్నటువంటి వాటిని బట్టి మనం అతిశయపడుతున్నామే. కానీ పరలోకంలో మన కోసము అనుగ్రహించబడబోతున్నటువంటి ప్రతి ఒక్క దానిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. వచ్చిన సమస్యను బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. వచ్చినటువంటి బాధను బట్టి కృతజ్ఞతలు చెల్లించండి. రాబోతున్నటువంటి సంతోషాన్ని బట్టి మీరు కృతజ్ఞతలు చెల్లించండి. అప్పుడు దేవుడు మన పక్షంలో నిలబడి ఉన్నత స్థాయిలో నిలబెడతాడని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఉన్నవాడు అనువాడు. దేవుని సంగమా, మరి యొక్క వాక్యము దేవుడు మన వినికిల్లో దీవించి మనము ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన యొక్క రాకడ వరకు మనము స్థిరముగా స్ట్రాంగ్గా ఉండాలని, ఆ దేవుని యొక్క నామాన్ని మన జీవితాల్లో మనం ఉచ్చరించుకుంటూ జీవించాలని ప్రభువు పేరిట ప్రతి అందరికీ అడిగి మరి వేడుకుంటున్నాము. మరి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు మన వెనికిల్లో ఈ యొక్క మెసేజ్ని, ఈ యొక్క ప్రసంగాన్ని మన యొక్క జీవితాలలో మన యొక్క వినికిల్లో దీవించి ఆ యొక్క అపవాది దొంగిలించకుండా మనము క్రీస్తు యేసు రాకడకు సిద్ధపాటు కలిగి దేవుని మహిమపరిచి ఆయన నామాన్ని కొనియాడాలని దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మనము ఈ యొక్క వాక్యానుసారంగా జీవించును గాక అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని నామాన్ని ఒకసారి అడుగుదాం. దేవుని యొక్క ప్రజెన్స్ మన జీవితంలో ఏవైతే ఉన్నాయో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు చూపించినటువంటి ప్రతి ఒక్క దానిని బట్టి మనం ఆయనను మహిమపరుద్దాం, ఆయన నామాన్ని కనపరుస్తాం. ఓ స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఈ యొక్క వాక్యము చేత ప్రభువా మమ్మలను జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా పరిశుద్ధుడ, నిజంగానేమో ప్రభువా అయ్యా నీ క్రియలు పొందుకున్నప్పటికీ మేము ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాము తండ్రి. కృతజ్ఞతాస్తులమై లేకపోతున్నాము దేవా. పరిశుద్ధుడా నాయన పరిశుద్ధుడా, మీరే జ్ఞాపకము చేసుకునండి. నీ యొక్క చిత్తానుసారమైనటువంటి క్రియలు మా జీవితంలో జరిగించుకున్నామని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఓ సర్వశక్తిమంతుడా తండ్రి, మీరు మా జీవితాలలో చేసినటువంటి ప్రతి ఒక్క మేలులను బట్టి తండ్రి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ యొక్క అంత్య దినాలలో ప్రభువా మేము పొందుకున్నటువంటి ప్రతి ఒక్క క్రియలను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. అవును తండ్రి, నీ యొక్క కృతజ్ఞతతో ప్రభువా ఈ దినము ప్రభువా ఈ యొక్క సంవత్సరం అంతా నడిపించున్నారు. ఎన్నో అప్పులు ఉన్నప్పటికీ, ఎన్నో బాధలు ఉన్నప్పటికీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్నో క్రియలు మేము చేస్తున్నప్పటికీ ప్రభువా కేవలం నీ యొక్క శాంతి సమాధానంతో మమ్మల్ని ముందుకు నడిపించి నీ యొక్క సజీవ లెక్కలో ఉంచినటువంటి విధి విధానాలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీరే కృపను చూపించండి, సహాయమును దయచేసి ప్రభువా మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవించాలని ఆశపడుతున్నారో ప్రభువా వారి యొక్క హృదయాలలో మీరు పని చేయండి పరిశుద్ధాత్మ దేవా. మీరే కృపను మీ యొక్క సహాయంను వారికి చూపించుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎవరైతే నిజంగా పశ్చాత్తాపడుతున్నారో తండ్రి వారి యొక్క జీవితాలను మెరుగుపరచండి నాయన. వారి యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము దేవా. స్తోత్రములు తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, ఈ యొక్క దినము, ఈ యొక్క ఆధిక్యతను, ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి విధి విధానాన్ని బట్టి నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యా పరిశుద్ధుడా ఈ యొక్క సంవత్సరం అంతయు నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ముందు జరగబోతున్నటువంటి ప్రతి ఒక్క దానిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అయ్యా ప్రభువా ఈ యొక్క అంత్య దినాలలో ప్రభువా ఎవరు ఆటంకాలలో పడిపోకూడదు తండ్రి. ఎవరిని విశ్వాసం కోల్పోకూడదు తండ్రి. ప్రతి ఒక్కరు నీ యందు క్రమముగా ఉండుటకు నాయన భక్తుడైనటువంటి పౌలు గారు అన్నట్టుగా తండ్రి వారి యొక్క పందెంలో, వారి యొక్క పరుగు పందెంలో చక్కగా పరిగెత్తుటకు ప్రభువా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ యొక్క వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చు ప్రభువా. మీరే మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన. మీరు ఏదైతే ఈ యొక్క వాగ్దానము చేసి ఉన్నారో ఈ యొక్క సంవత్సరంలో ఆ వాగ్దానం అనుసారంగా మీరు మమ్మల్ని బ్లెస్ చేసిన విధానాన్ని బట్టి నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా.
అయ్యా ప్రభువా, నీ యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితాలు మేము జీవించలాగున్న మాకు సహాయం దయచేయాలని నజరేతుడైన యేసు క్రీస్తు నామములో అడిగి మరియు విధేయతతో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని సంగమా, మరి దేవుడిచ్చినటువంటి మహా గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఆన్లైన్లో ఈ యొక్క సందేశాలు వింటున్నటువంటి మీరందరూ మీరు ప్రోత్సహిస్తూ దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ యొక్క ఛానల్ను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో వారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టినట్లయితే మా నెంబరు మీకు కనిపిస్తూ ఉంటుంది. మా నెంబర్ మీకు అక్కడ బార్కోడ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి మేము ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఉన్నాము. ఆ గ్రూప్లో దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క సందేశములు, ఏవైనా ప్రేయర్ రిక్వెస్ట్ నుంచి చెప్పినప్పుడు మేము వాటిని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. మరి మిమ్మలను మీ యొక్క విశ్వాసములో దేవుడు ఉంచినటువంటి ఆ ఒక విశ్వాసంలో మేము బలపరచుటకు మనమందరము ఏకమనస్కులై ఆయన యొక్క రాజ్యాన్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాం. కాబట్టి యవనస్తులైనటువంటి వారు లోకంలో పడిపోకుండా దేవుని యొక్క నామాన్ని మహిమపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ ఛానల్ను మేము ఎంతో ప్రయాసముతో పనిచేస్తూ ఉన్నాము. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతిదీ ఆయన యొక్క రాజ్యంలో లెక్కించబడుతుంది. కాబట్టి మా యొక్క ప్రయాసాన్ని ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క పరిచర్యను మీకు వీలైనంత మందికి మీరు షేర్ చేయండి. వీలైనంత మందికి ఏది ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ప్రతి ఒక్క యవనస్తుడు యోధునిగా కనపడుతున్నాడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ప్రతి ఒక్క యవనస్తుడు క్రీస్తు యొక్క నామాన్ని బట్టి పని చేసినప్పుడు గొప్ప దేవుడు మన పట్ల గొప్ప దేవుడు మన పట్ల గొప్ప సహాయం చేస్తూ ఆయన ముందుకు నడిపిస్తాడని దినము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యవనస్తుడు దేవుని చేతిలో దేవుని యొక్క చేతిలో ఒక మంచి సాధనంగా వాడబడతాడని నీ దినం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి యవనస్తుడు దేవుని యొక్క నామాన్ని మహిమపరచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. మరి లోకంలో ఉండక లోక ఆశలతో అంటుకట్టక దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వీడియోస్ అన్నింటినీ షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.